కృష్ణాంజలి గారు నమస్తే. తొలి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి, వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఎన్నో వివాదాలు, ఆరోపణలు అన్ని చూసాం. మరోసారి తెర మీదకి వచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ. అసలు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తుందా లేదా అంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని డౌట్స్ వచ్చాయి. కానీ పక్కాగా కంటిన్యూ అయితే అవుతుంది. కాకపోతే రాజీనామా చేసిన వారి భవిష్యత్ ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? నమస్తే అండి మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జీ తెలుగు న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. ఒక స్పష్టత అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కళ్యాణ్, వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి, కూటమికి సంబంధించినటువంటి నేతలు చాలా స్పష్టంగా మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముందే చెప్పారు, ఎన్నికల సమయంలోనే 5,000 నుంచి 10,000 జీతం కూడా పెంచుతామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. బహుశా ఆ మాట కట్టుబడి ఉంటారు, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే మీ సమస్య అంతా ఇప్పుడు మీరు ఏ పాయింట్ చుట్టూ ఉంది డిబేట్ అని అంటే, రాజీనామా చేసినటువంటి 70,000, 75,000 అంటే 2.5 లక్షల వరకు వాళ్ళు వాలంటీర్లు ఉంటే, ఒక 3వ వంతు వాళ్ళు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాళ్ళు తీసుకుంటారు, తీసుకోరా. ఇప్పుడు రాజీనామా చేసిన ఒక వాలంటీరు ఇప్పుడు మన డిబేట్ లో ఉన్నారు. ఆయన ఎవరు చెప్తే రాజీనామా చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదుగా, వస్తే ఆయనకి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే వినేటువంటి వాలంటీర్ని ఈ కూటమి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇది మామూలుగా జనరల్ గా ఉండేటువంటి ఇష్యూ. ఈ ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన రాకేష్ గారు మాట చెప్పారు. డూండి రాకేష్ గారు ఏం చెప్పారు? మాకు స్కిల్ కి సంబంధించినటువంటి సెన్సెస్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అసలు స్కిల్ ఏ స్కిల్స్ లో ఎవరు ఉన్నారు, ఎంత, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ తేలిన తర్వాత వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి, ఇవన్నిటిని ఆ క్రమంలోనే ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకి ఏమన్నా దీన్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి ఈ వ్యవస్థని, గతంలో ఉండేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేసేటువంటి విధంగా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు గతంలో ఆరోపణ చేసినంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది పంచాయతీరాజు ఏదైతే ప్రజల ద్వారా గెలికేటువంటి సర్పంచులు, ఆ వ్యవస్థ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది అని వాళ్ళు ఆరోపణ చేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసేటువంటి విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థను దాన్ని కలిపి ఎలా నడపాలి, ఏమిటి అనేటువంటి దాని మీద దీన్ని రీస్ట్రక్చర్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ఎలా చేస్తారు, ఏమిటి, ఒకవేళ కొత్తగా నియమిస్తారా, ఏమిటి అనేది చూడాలి. నేను పరిశీలించిన దాని ప్రకారంగా చాలా స్పష్టంగా మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు, మన ప్రభుత్వం వస్తుంది, వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండబోతుంది, వాలంటీర్లకు 10,000 ఇవ్వబోతున్నాం, మన వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకుంటాం, మీ ప్రాంతాల్లో పనిచేయండి పార్టీ కోసం ఎన్నికల్లో అని వాళ్ళు చెప్తారు. నేను గమనించినటువంటి అంశాన్ని చెప్పాను. ఎందుకు అంటే అసలు ఈ వ్యవస్థ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మానస పత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎవరిని పెట్టుకున్నారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి విధంగా వాళ్ళు చేసుకున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, స్వచ్ఛంద సేవకులు. కాబట్టి వాళ్ళలో కొంతమందిని రాజీనామా చేయించుకోవడం, మొన్న ఎన్నికల్లో పని చేయించుకున్నారు, ఎన్నికల పని చేయించుకున్నారు. అలాంటప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు తీసుకోరు ఒకటి. రెండోది, ఉన్నటువంటి వాళ్ళని కూడా రెగ్యులేట్ చేసే క్రమంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కుటుంబాల వాళ్ళు ఎవరు ఏంటి అని చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళని తొలగించేదానికి అవకాశం ఉంటది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆ కార్యకర్తలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని అయితే వాళ్ళని కొనసాగించేదానికి అవకాశం ఉంటది. కొత్త వాళ్ళని నియమించేటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కోసం ఎవరైతే పనిచేశారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని, కొత్త వాళ్ళని నియమించుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇది నేను పరిశీలించినటువంటి అంశం. ఇది కాకుండా ఏదో అసలు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వైసీపీ అయినా సరే కొనసాగిస్తారు, అంత పెద్ద సహృద మనస్సు
అంటే ఏ పార్టీ వాళ్ళు మేము మతం చూడము, కులం చూడము, పార్టీలు చూడము, మేము అన్ని కూడా అన్ని అందరికీ కూడా పంచుతాం, ఇలాంటి మాటలు ఎన్నికల సమయంలో చెప్తారు, రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఇవి ఆచరణలో ఇలా ఉండవు. ఎందుకోసమనంటే 2014 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు అయితే కృష్ణాంజనేయ గారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జన్మభూమి కమిటీల మీద వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వచ్చినటువంటి ఆరోపణలు చూస్తాం. మొత్తం అంతా కూడా వాళ్ళ కార్యకర్తలనే పెట్టుకున్నారనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు లేదంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అంతా మా వాళ్ళంటూ మాట్లాడినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళలో లేదంటే జనసేనకు సంబంధించిన వాళ్ళలో పెడితే ఏంటి ఇలాంటి వ్యవస్థల్లో రాజకీయ జోక్యం నివారించలేము అసలు మనం? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు అందరూ తప్పు పట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పట్టింది. మరి ఏం చేశారు? వాలంటీర్ల వ్యవస్థ, స్వచ్ఛంద సేవకుల పేరుతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు తెచ్చుకున్నారు. ఓహో ఇదేదో బాగుంది కదా, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి దారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన దారిలో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వాళ్ళు వాలంటీర్ రూపంలో తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆయన చూపించినటువంటి దారే కదా వీళ్ళు చేసేది కూడా. తప్ప రైటా ఇదనంటే మేము కూడా స్వచ్ఛంద సేవకులనే వాళ్ళకే మేము ఇచ్చేది 5,000 కాదు 10,000 ఇచ్చి వాళ్ళతో మేము ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పని చేయిస్తున్నాం, ఇదేం తప్పు కాదు కదా అని వీళ్ళు కూడా అంటారు. అందుకని దీన్ని వాళ్ళు చేసినప్పుడు మనం తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసిందని మనం తప్పు అనలేము కదా. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మేము జన్మభూమి కమిటీలు పెడతాం, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి మా కార్యకర్తలను మేము పెట్టుకుంటామని అంటే మనం తప్పు అనొచ్చు. ఆల్రెడీ ఇది ఒక వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఒక నడుపుతున్నటువంటి క్రమంలో ఇదేమే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ కాదు కూడా. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపణ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గతంలో ఉండేటువంటి వ్యవస్థ, రెవెన్యూకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ కార్యదర్శులు, వీటికి సంబంధించినటువంటి వ్యవస్థ వీటిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది అనేటువంటి దాని మీద దాన్ని ఎలాగా రెక్టిఫై చేస్తారు అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. నాకు తెలిసేదే మాత్రము ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో ఎవరు 70-75 వేల మంది రాజీనామా చేసిన వాళ్ళు ఆశలుకోవాలి. వాళ్ళు ఏం పోరాటం చేసినా ఏం చేసినా వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ రాజీనామా చేసిన వాళ్ళు బలవంతంగా చేసినా ఎందుకు చేసినా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు అనేటువంటిది ఇప్పుడు డూండి. అయితే ఎవరైతే రాజీనామా చేశారో ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మేము పరిశీలిస్తామని మంత్రులు చెప్తున్నారు కదా. అంటే అదే అంటుంది వీళ్ళు ఈ వాలంటీర్లు అందరూ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్లు చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని వీడు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకే రాజకీయ వాళ్ళు కూడా వీళ్ళ మీద కక్ష పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. వీళ్ళు ఏమైనా తీసుకుంటారా అంటే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని నాకు తెలిసి రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మీద పోలీసులు కంప్లైంట్ చేయటం ఇలాంటి చేసేటువంటి అంత సాహసం చేస్తారని నేను అనుకుని వచ్చి ఆ ఎమ్మెల్యే దగ్గర, మంత్రుల దగ్గర ఏదో ఒక విజ్ఞప్తులు చేసుకుంటారు, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఒకటేనండి, ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర పడిపోయింది కాబట్టి వాళ్ళని తిరిగి తీసుకునే దానికి 90% వాళ్ళని అవకాశం లేదు. ఎక్కడైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పర్వాలేదు వీళ్ళు భవిష్యత్తులో చేస్తారంటే 10% అవకాశం చెప్పలేదు. ఇంకా మిగతా రాజీనామా చేయనటువంటి వాళ్ళని కూడా కొనసాగించే అవకాశాలు లేవు. ఎందుకు అని అంటే వాళ్ళని కూడా ఏదో ఒక రెగ్యులేషన్ పేరుతో వాళ్ళని తొలగించుకొని వీళ్ళ సొంత వాళ్ళని, ఎందుకంటే మేము కూడా మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చామని వీళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి కదా వీళ్ళ కోసం పని చేసినటువంటి వాళ్ళకే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు, ఆ మెగా డిఎస్సిలో 16,000 17,000 టీచర్ పోస్టులు వస్తాయి. లేకపోతే ఇంకొక ఈ సెన్సెస్ కు సంబంధించినటువంటి ఏదైతే స్కిల్ సెన్సెస్ తీసిన తర్వాత ప్రైవేట్ కు సంబంధించినటువంటి ఎన్ని కంపెనీలు వస్తాయి, ఏంటి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరు, ఇప్పుడు అకస్మాత్ ఇవ్వలేరు కదా. అందుకని ఇది ఈజీ ప్రాసెస్ కదా, స్వచ్ఛంద సేవకులుగా వాలంటీర్ ని ఎవరు నియమించవచ్చు అంటేనే. కాబట్టి అది ఈజీ ప్రాసెస్, అది తన కార్యకర్తలకు ఇచ్చారనుకోండి వాళ్ళ పార్టీకి కృతజ్ఞతగా ఉంటారు కదా. దాన్ని ఆ అవకాశాన్ని కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వదులుకోరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీళ్ళు
వాలంటీర్లుగా రాజీనామాలు చేసినటువంటి వైసీపీ అలా చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా కృష్ణాంజలి గారు. వైసీపీ అలా చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా. చివరికి ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి ఎంత వాలంటీర్లు పెట్టుకున్నా, ఎవరు పెట్టుకున్నా, వాళ్ళు అనుకూలంగా ఉన్నా ఏమున్నా కూడా ప్రజా తీర్పు వేరేలా వచ్చింది కదా. అదే తప్పు మళ్ళీ టీడీపీ అంటే కూటమి చేస్తుంది అనుకోవాలా? మీరు ఒక్కటి గమనించండి, మీరు ఇప్పుడు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నాయే కదా, దానికి కొంచెం అదనంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అంతకుముందు చంద్రబాబు నాయుడు బీజేపీ సంబంధించినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నాయే కదా, పేర్లు మార్చి చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి, అంతకుముందు ఎన్టీ రామారావు, వీళ్ళందరూ సంక్షేమ పథకాలు రూపాలు మార్చి చేసినటువంటి వాళ్లే. అందరూ తప్పులు చేస్తారు, తర్వాత ఓడిపోతారు. వాటి మీద మేము అనుభవాలుగా తెలుసుకొని మేము సరిదిద్దుకుంటామని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలే. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, ఓడిపోతూనే ఉంటారు. అందుకని తప్పులు చేయకుండా ప్రజలు మమ్మల్ని గతంలో ఓడించారు కాబట్టి ఇప్పుడు అన్ని చేద్దాం ప్రజలు అనేటువంటి విధంగా ఏం అవకాశాలు అలా ఉండవు. రాజకీయ పార్టీ వ్యవహరించలేరు. ఖచ్చితంగా ఈ తప్పులు అనేవి కొనసాగేటువంటి అంశాలే. పైకి మాత్రం ఎన్నైనా శుద్ధులు చెప్పేదానికి అవకాశం. అన్ని పార్టీలు అవే తాను. ఓకే ఓకే హుస్సేన్ గారు